వేయకండి. సన్నమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి విలేజ్లో సండే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఇదిగోండి సావిడి దగ్గరకు వచ్చేసి చలిమంట వేసుకుంటున్నాం అనమాట. ఇక ఎవ్రీ మార్నింగ్ కూడా ఇంతే ఉంటుంది మా రొటీన్ అయితే. ఇదిగోండి మా చిన్నోడు చూడండి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా నానమ్మేమో అక్కడ పేడ కల్లాపి చల్లుతుంది. ఇది మా వాడు చూడండి చలిమంట కోసం ఎంత గడ్డి తీసుకొచ్చాడో. సో ఇంక అమ్మ కూడా ఇక్కడికే వచ్చింది. అంటే ఇంకా పాలు తీయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా సావిడి దగ్గరికి వచ్చింది. మేమేమో ఇంక ఇట్లా చలిమంట వేసుకుంటున్నాము. చెప్పాను కదా డైలీ కూడా ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ ఇట్లనే ఉంటుంది. లేవడం, సావిడి దగ్గరికి రావడం, ఇట్లా చలిమంట వేసుకోవడం. మా పిల్లలకి అయితే బాగా అలవాటు అయిపోయింది అనమాట. చల్లేని రోజు కూడా చలిమంట అని చెప్పేసి బాగా గోల్ చేసి ఇంకా నాన్న అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక్కడుంటా ఎర్లీ మార్నింగ్ లేస్తారండి. అంటే 6కి ఆ టైంలో అయితే లేస్తారనమాట. సో అది ఇంకా మార్నింగ్ లేగడం ఇక్కడికే వస్తారు. వచ్చేసి చల్లమంట వేసుకొని ఇంక ఇక్కడే ఆడుకుంటారనమాట. ఆల్మోస్ట్ 8:30 8 వరకు కూడా ఇక్కడే ఆడుకుంటారు. నాన్న ఇంక ఇక్కడే ఉంటాడనమాట. అంటే ఇంకా నాన్న ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉంటారు. గేదెలు ఉన్నాయి కదా, సో గేదెల దగ్గర ఏదో ఒక పని ఉంటది, నీళ్లు తాపడం అని అట్లాగా. సో అట్లాంటి పనులు చేసుకుంటా నాన్న ఇక్కడే ఉంటారు 8 వరకు. ఇంకా నాన్నతో పాటు వీళ్ళు కూడా ఇక్కడే ఉండి చక్కగా ఆడుకుంటారనమాట. అందులోనూ మార్నింగ్ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదిగోండి మా చిన్నోడు చూడండి కోడి వెంట ఎట్లా పరిగెత్తున్నాడు. సో అట్లాగా ఆడుకుంటూ ఇక్కడే ఉంటారనమాట మార్నింగ్ టైము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పిలిస్తే ఇంక అప్పుడు వస్తారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో ఇంకా అట్లా మార్నింగ్ టైము సావిడి దగ్గర అయితే ఫుల్గా టైం పాస్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ నాన్నమ్మ కల్లాపి జల్లింది కదా, ఇక్కడ డైలీ మార్నింగ్ నేనే వేస్తున్నాను అనమాట ముగ్గులు. అంటే ఒక 5-6 days నుంచి నేనే వేస్తున్నాను. నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్తానే ఉండేదండి, ముగ్గులు నేర్చుకో, మాల కట్టడం నేర్చుకో అని చెప్పేసి. మాల అయితే ఎలాగో నేర్చుకున్నాను కానీ బట్ ముగ్గులు అంటే ఇక నేర్చుకోలేదనమాట నేను. సో ఇంకా అందుకనేసి డైలీ మార్నింగ్ టైము ఇక్కడ నువ్వే వేయి అని చెప్పేసి ఇంకా నన్నే వేయమంటుంది. ఇంకా 5-6 days నుంచి నేనే వేస్తున్నాను. డైలీ వేస్తూ ఉంటే మంచిగానే వస్తాయి గీతలు అని చెప్పేసి అట్లాగా వేయిస్తుంది అనమాట. సో అది ఇంకా అట్లాగా ఏవో నాకు వచ్చిన ముగ్గులు అయితే వేసాను అక్కడ. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి వేడిగా ఇవాళ అయితే చలి బాగానే ఉందనమాట. మంచు కూడా బాగానే పట్టింది. సో చలి కూడా బాగానే ఉంది. సో ఇంకా అందుకే కొంచెం అట్లా టీ అయితే తాగుతున్నాను అనమాట. చెప్పాను కదా ఇక్కడికి వస్తే ఇంకా కొంచెం టీ బాగా తాగుతానండి అని చెప్పేసి. సో అందుకే ఇంక ఇక్కడ అందులోనూ మాకు గేదెలు ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా అందుకే ఒక 1/2 cup అట్లాగా టీ అయితే తాగుతున్నాను అనమాట చలికి. సో ఇంకా టీ తాగేసాము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే పొలం వెళ్తుందండి, పండగ అయిపోయింది కదా. సో ఇంకా పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా అమ్మ కూడా పొలం అయితే వెళ్తూ ఉందన్నమాట. ఆ పండగ 3-4 days ఉంటాయి కదా, అప్పుడు
మాత్రమే కొంచెం లీవ్ తీసుకుంటారండి. ఇంకా తర్వాత వెళ్తూనే ఉంటారు. మాకు ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయన్నమాట. పత్తి కానీ, మిరపకాయలు ఇట్లాగా ఇంకిప్పుడైతే అక్కడక్కడ కొంచెం కోతలని ఇట్లాగా ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. సో, అమ్మ అయితే ఖచ్చితంగా వెళ్తూనే ఉంటది. మేమొచ్చినా సరే వెళ్తదనమాట. ఇంకెప్పుడన్నా ఉండు, ఉండు అనేసి బాగా బ్రతిమలాడితే లేదంటే ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ టైంలో మాత్రమే ఉంటదనమాట. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇవాళ యాక్చువల్‌గా ఇడ్లీకి కానీ, దోసకి కానీ ఏం వేయలేదు. కొంచెం గోధుమ పిండి అయితే ఉంది. సో, ఇంకా గోధుమ పిండిలో కొంచెం చూసారు గదా! ఉప్పు అలాగే కారం వేసేసి, వాటర్ వేసేసి బాగా దోస బ్యాటర్ లాగా మిక్స్ చేసి ఫైనల్‌గా కొంచెం ఆనియన్స్ అయితే వేశాను. సో, ఇట్లా కొంచెం ఉప్పు, కారం వేసేసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్‌ట్రా సైడ్ డిష్ అంటే చట్నీ అట్లాంటిది కూడా ఏం అవసరం లేదనమాట. కారం వేస్తాం కాబట్టి స్పైసీగా అండ్ అక్కడక్కడ ఆనియన్ తగులుతూ చాలా బావుంటది. అండ్ నచ్చితే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకా పిల్లలు తీసేసి పక్కన వేస్తారనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇట్లాగైతే నార్మల్‌గా తినేస్తారు. అవేమన్నా వేసామనుకోండి, ఒక 10 మినిట్స్‌లో తినేది 20 మినిట్స్‌లో తింటారు. అవి వేరతా, తీసి పడేస్తా అని చెప్పేసేసి ఇంక నేనేం వేయలేదనమాట. ఓన్లీ ఆనియన్ మాత్రమే వేశాను. వేసేసి అట్లాగే ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత దోసల్లాగా వేసుకోవడమే. చాలా మెత్తగాను చాలా బావుంటాయండి. సో, ఇక్కడైతే పిల్లలకి పెట్టేశాను. ఇంకా వాళ్ళు తింటున్నారు. అక్కడ పక్కన అమ్మమ్మకి కూడా పెట్టేశాననమాట. ఇంకా అమ్మ వాళ్ళు పొలం వెళ్తారు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ఇట్లా అయితే ఏమి తినరు. ఇంక కొంచెం అన్నమే తినేసి వెళ్తదనమాట. పొలం పని చేసేవాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తిని వెళ్ళాలంటే ఎక్కడ తింటారు చెప్పండి. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయదనమాట. ఇంకా అన్నం గూడా వండేశాను. ఇంకా అన్నమే తిని వెళ్తుందనమాట. ఆ రోజు సండే గదా! సో, సండే అంటే ఇక ఏదో ఒక స్పెషల్ జేసుకుంటాము. అంటే స్పెషల్ అంటే మరీ స్పెషల్ ఏం గాదులెండి. రెగ్యులర్‌గా తెచ్చుకునే చికెను, మటను, ఫిష్ ఇట్లానే. మేము గూడా ఫిష్ అయితే తెచ్చుకున్నాము. బట్ అమ్మ వెళ్ళే టైంకి అవ్వలేదనమాట కర్రీ. ముందు రోజు చేసిన చారుంటే ఇంకా అవి వేసుకొని తినేసి వెళ్ళిందనమాట. సో, అదే ఇంకిక్కడైతే ఇవి వడ్లండి. మీకు కిందటి వ్లాగ్‌లో చూయించాను గదా! వడ్లు అమ్మమ్మ చెరగడము అంటే నానబెట్టాము. అటుకులు వేయించుకుంటామండి మేమిట్లా వరితో అని చెప్పేసి కిందటి వ్లాగ్‌లో చూపించాను. అంటే అటుకుల ప్రాసెస్ అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తా అన్నాను గదా! సో, ఇదిగోండి అటుకులేంటి వడ్లు ఇవి 24 అవర్స్ అయితే నానాయనమాట. నిన్న మార్నింగ్ నానబెట్టాం గదా! సో, ఇదిగోండి ఇవాల్టికి ఇవి 24 అవర్స్ అయితే నానాయి. నానిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ నానిన తర్వాత కొంచెం స్మెల్ ఒస్తాయి గదా! అందుకనేసి ఒకసారి వాష్ చేసుకొని వాటర్ మొత్తాన్ని గూడా వడగట్టేసి ఇదిగోండి మంచం పైన మాకంటే ఇట్లా నులక మంచాలున్నాయి గాబట్టి ఒక క్లాత్ వేసేసి ఇదిగోండి ఇట్లాగా వడ్లన్నిటిని గూడా వేసేసి ఇట్లా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఇవేంటంటే కంప్లీట్‌గా ఆరాల్సిన అవసరం లేదు. అట్లా అని మరీ తడిగా గూడా ఉండగూడదనమాట. సో, కొంచెము తడి పొడిగా అయితే ఉండాలి. మరీ ఎండినా సరే అంటే కంప్లీట్‌గా డ్రై అయినా సరే మనకి అటుకులంత బాగా రావు. అట్లా అని మరీ తడిగా గూడా ఉండగూడదు. కొంచెం తడిగా అంటే చెమ్మగా ఉండాలనమాట. సో, ఇంకా నాన్నయితే వాటర్ మొత్తాన్ని గూడా వడకట్టేసేసి అట్లాగా మంచం మీద వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేశారు. అవైతే అక్కడ కొంచెం ఆరుతూ ఉన్నాయి. ఇంకా ఈలోపు ఇదిగోండి ఇక్కడైతే మా అమ్మమ్మ ఫిష్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తా ఉందనమాట. ఇంకా అమ్మ లేదని చెప్పాను గదా! అమ్మేమో పొలం వెళ్ళింది. ఇంకా నన్నే చేయమంది. కానీ నేనేమో అమ్మమ్మని చేయమని చెప్పేసి అడిగాను. "నువ్వు చేయమ్మమ్మ నీ స్టైల్‌లో ఎట్లా చేస్తావో" అనేసి నేను అడిగితే తనేమో "నువ్వే చెయ్యి నువ్వెట్లా చేస్తావో నేను చూస్తాననేసి" తను అడిగితే "లేదు నువ్వే చెయ్యి" అని చెప్పేసి ఇంక చెప్పాను. ఇంక అప్పుడు అమ్మమ్మ అయితే చేస్తా ఉంది తన స్టైల్‌లో. సేమ్ అంటే నేనెలా చేస్తానో అదే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ అమ్మమ్మ ఏంటంటే ముందుగానే ఫిష్ పీసెస్‌కి ఉప్పు, పసుపు అలాగే కారము, ఆయిల్ వేసేసి మిక్స్ చేసి పెట్టేస్తుందనమాట. ఇంకా తర్వాతంతా కూడా నేను చేసే ప్రాసెసే. నేను ఇట్లా జెయ్యను. నేను నార్మల్‌గా పులుసు మరిగిన తర్వాత ఫిష్ పీసెస్ అయితే వేస్తాను. బట్ నాకు దానికి దీనికి టేస్ట్ వైస్ ఏమి డిఫరెంట్ అనిపించలేదు. నేను చేసేదైనా, మా అమ్మమ్మ చేసేదైనా నాకు టేస్ట్ వైస్ ఒకేలాగా అనిపిచ్చాయి. అంటే నేను ఇంతకుముందు షేర్ చేసినప్పుడు మీలో కూడా కొంతమంది చెప్పారు. ముందే పీసెస్‌కి ఇట్లాగా ఉప్పు, కారం, పసుపు పట్టించండి. అప్పుడు కర్రీలో యాడ్ చేయండి అని చెప్పేసి. సో, నాకది గుర్తొచ్చింది. అరే! మీలో కూడా కొంతమంది ఇట్లా చెప్పారు. అమ్మమ్మ ఈ ప్రాసెస్‌లోనే చేస్తుంది కదా! చూద్దాము టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటదనుకుంటే నాకైతే నిజంగా చెప్తున్నా ఎట్లాంటి డిఫరెన్స్ అయితే అనిపించలేదండి. 2 కూడా ఒకే టేస్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, అది కాకపోతే మేము మరీ గ్రేవీగా కాకుండా కొంచెం పులుసుగా చేసుకుంటాము. ఎందుకంటే మాకు పులుసు అంటేనే ఇష్టం అనమాట. గ్రేవీ కంటే కూడా చేపల పులుసు అంటాం గానీ చేపల గ్రేవీ కర్రీ అనం గదా! సో, అట్లాగా మాకు పులుసు అంటేనే ఇష్టము. సో, అందుకే మేము కొంచెం వాటర్ ఎక్కువేసి పులుసుగానే చేసుకుంటాము. ఫైనల్లీ ఎవరిష్టం వాళ్ళదనుకోండి. బట్ అమ్మమ్మ స్టైల్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే
ఆయిల్ వేసాను. ఎందుకంటే అవి 2 kg ఫిష్ అనమాట. సో, ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఏంటి ఆనియన్స్, కరివేపాకు అయితే వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, గసగసాలు, ఆనియన్ ఒకటి అన్నీ కూడా జార్‌లో ఏసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి, ఆ పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇక్కడైతే పచ్చిమిర్చి, టొమాటో కూడా యాడ్ చేసుకొని, టొమాటో కొంచెం మగ్గించుకోవాలనమాట. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. చెప్పు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర వండుతున్నానండి మా మనవరాల కోసం. మన అమ్మమ్మ వాళ్ళని కానీ, మన నాన్నమ్మ వాళ్ళని కానీ ఇట్లా మాట్లాడిస్తే భలే సరదాగా అనిపిస్తది గదా! ఎందుకంటే వాళ్ళకి కొంచెం కెమెరా అంటే షై ఫీలింగ్ ఉంటది కాబట్టి ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతారు. సో, అందుకే నాకు భలే ఇష్టం అనమాట. మా నానమ్మతో కూడా చాలా సార్లు మాట్లాడిద్దామని ట్రై చేశాను గానీ, మా నానమ్మ కూడా అంతే నాకు రాదు అనేసి అస్సలు మాట్లాడదనమాట. ఇంక ఇవాళ మా అమ్మమ్మని మాట్లాడమంటే చూసారు కదా! నాకు రాదమ్మాయి అనేసి అంటా ఉంది. సో, అట్లాగా ఇట్లాగా అమ్మమ్మలు, నానమ్మలతో మాట్లాడిస్తే భలే అనిపిస్తది. సో, ఇంకిక్కడైతే పచ్చిమిర్చి, టొమాటో వేసాం గదా! బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసాము. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి మరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసేసి, ఇదిగోండి ఇందాక ఉప్పు, కారం, పసుపు అప్లై చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి గదా! అన్నిటిని కూడా వాటర్‌లో అయితే వేసేసి ఇంకా పీసెస్ మునిగేంత వరకు ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే చాలు. మనకి ఇంకంతే చేపల పులుసు అయితే రెడీ అనమాట. సో, అమ్మ వాళ్ళ ఇంట్లో సండే స్పెషల్ ఇది. సో, మా పిల్లలండి అసలు ఎప్పటినుంచో అడుగుతున్నారనమాట. అక్కడ ఉన్నప్పటి నుంచే అడుగుతున్నారు. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే అడుగుతున్నారు. ఫిష్ కావాలి అని చెప్పేసి. అయితే మా వారికి చెప్తే కూడా కుదరలేదనమాట. ఇక్కడికి రాగానే ఇక్కడ మాకు బాగా దొరుకుతాయి అనమాట చేపలు. ఇంకా నాన్నకు చెప్తే అడుగుతున్నారు నాన్న ఇట్లాగా అంటే ఇంకా నాన్న తీసుకొచ్చారు. సో, అది ఇంకా మొన్న ఆల్రెడీ తిన్నాం కదా! కనుమ రోజు చికెన్, మటన్ 2 కూడా. ఇంకా అందుకనేసి ఇంకా నాన్న కూడా ఇవాళ ఇట్లాగా పిల్లల కోసం అనేసి ఫిష్ అయితే తీసుకొచ్చారనమాట. ఇదొచ్చేసి రాగండి అనుకుంటా అండి. రాగండో మరి బొచ్చో నాకు కరెక్ట్‌గా తెలీదు. బట్ ఆ రెండిట్లో ఒకటనమాట. సో, అది ఇంకా ఫైనల్‌గా కర్రీ అవుతూ ఉన్న టైంలో కొత్తిమీర, అలాగే పుదీనా, ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఇంకొంచెం థిక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుంటున్నాను. సో, మాకు చెప్పాను కదా! ఇట్లా పులుసులాగా ఉంటేనే ఇష్టమండి. సో, అందుకే మేమైతే పులుసులానే చేసుకుంటాం అనమాట. సో, అది ఫైనల్లీ ఇదిగోండి మా ఫిష్ కర్రీ కూడా రెడీ అనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసి చాలా సేపు అవుతుంది. తర్వాత చూపించలేదని గుర్తొచ్చి అప్పుడు చూపిస్తున్నాను అనమాట. అంతే ఇంకా పిల్లలకి కూడా పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొంచెం కర్రీ నాన్నమ్మకి ఇద్దాంలే అన్నట్లు కొంచెం బౌల్‌లో వేసేసి తీసుకెళ్తున్నాను అనమాట. రా పీసెసే ఇద్దాంలే అని అడిగితే ఇంకా కనుమ రోజు తిన్నాను కదా! వద్దులే అని చెప్పేసి అనిందనమాట. ఇంకా అయినా కూడా వండిన తర్వాత ఇద్దాంలే అన్నట్లు ఇంకా అట్లా వద్దన్నా సరే ఒక పీస్ అయితే వేసుకెళ్ళి ఇస్తున్నాను. తినదండి, చెప్పాను కదా! గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. ఇంకా నాన్ వెజ్ ఈ మధ్య చాలా తక్కువ అనమాట. అసలు తినట్లేదు. ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్లా తింటదనమాట అంతే. సో, ఇంకా వద్దన్నా కూడా నేనే అట్లా కొంచెం వేసుకెళ్ళేసి ఇచ్చేసాను. సో, అది ఇంకా తర్వాత నేను కూడా ఇంటికొచ్చేసి ఇక వేడి వేడి అన్నంలో పులుసు ఎక్కువ, అన్నం తక్కువ వేసుకొని అట్లా పీస్ పెట్టేసుకొని తినేస్తున్నాననమాట. ముందే పిల్లలకైతే పెట్టేశాను. సో, నాకు బాగా ఇష్టమైన కర్రీస్ అయితే పిల్లలతో పాటు తినననమాట. నాకు నేనే సెపరేట్‌గా తింటాననమాట. వాళ్ళతో పాటు తింటే మళ్ళీ తిన్నట్లుండదు. అందుకనేసి. సో, అది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో సండే స్పెషల్ అయితే ఫిష్ పులుసు అనమాట. ఇంకా ఇదిగోండి ఇందాక వడ్లయితే ఎండలో ఆరపెట్టాం గదా! సో, ఇవైతే కొంచెం ఆరాయన్నమాట. అని చెప్పాను గదా! కంప్లీట్‌గా ఆరాల్సిన అవసరం లేదు. కొంచెం తడి పొడిగా ఉంటే సరిపోద్దని. సో, ఆరిన తర్వాత ఇంకా అదిగోండి నాన్న అయితే ఒక బ్యాగ్‌లో వేసేస్తున్నారు. మా ఊర్లోకి రాదండి మెషిన్. అటుకులు అంటే మర మిషన్ మీకు ఐడియా ఉండే ఉంటది. కొంతమందికైతే సంగం డైరీ ఐడియా ఉండే ఉంటది. వడ్లమూడి అడ్డ రోడ్ అనేసి. సో, అక్కడి వరకు వస్తారనమాట వాళ్ళు. సో, ఇంకా కావాలనుకున్న వాళ్ళందరూ గూడా ఈ 1 మంత్‌లో అక్కడికి వెళ్ళేసి ఇట్లాగా అటుకులైతే మర వేయించుకుంటారు.
అంటే వాళ్ళొస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. అంటే క్యాన్వాస్ చేయడం అంటాం గదా! సో, అట్లాగా అన్ని ఊర్లు గూడా క్యాన్వాస్ జేస్తారనమాట. ఇట్లా మెషినొచ్చింది ఎవరికన్నా కావాలంటే వేయించుకోండి అని జెప్పేసి. సో, ఇంక అప్పుడు ఎవరన్నా వేయించుకోవాలి అనుకుంటే మేమైతే చెప్పాం గదా! ఖచ్చితంగా ప్రతి ఇయర్ గూడా వేయించుకుంటాము. మాకు చాలా ఇష్టము. మెయిన్‌లీ మా అమ్మకి చాలా ఇష్టమనమాట. సో, అందుకే మేము ఖచ్చితంగా ప్రతి ఇయర్ గూడా వేయించుకుంటాము. ఇట్లా 24 అవర్స్ నానిన తర్వాత అట్లా కొంచెం ఆరబెట్టుకొని అప్పుడు ఇదిగోండి నాన్న అయితే అక్కడికి కూడా వచ్చారనమాట. ఫస్ట్ అయితే ఇట్లాగా మనం తీసుకెళ్ళిన వడ్లన్నిటిని గూడా అదిగోండి ఇసుకంట. ఇసుకలో వేసి బాగా రోస్ట్ చేస్తారంట. ఇంక అట్లా రోస్ట్ చేయడం వల్ల మేబీ అంటే పైన స్కిన్ ఉంటది గదా! రైస్‌కి మరి అదేమన్నా కొంచెం చిట్లడం అట్లేమన్నా జరుగుతదేమో నాకు దగ్గర నుంచి ప్రాసెస్ అయితే తెలీదు. బట్ నాన్న ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకురమ్మంటే ఇంక అట్లా తీసుకొచ్చారనమాట. అసలు ఎట్లా జరుగుతదో ప్రాసెస్ చూపిద్దామనేసి తీసుకురమ్మంటే ఇంక అట్లా తీసుకొచ్చారు. అదిగోండి వాళ్ళైతే ఇసుకలో వేసేసి బాగా రోస్ట్ చేస్తున్నారు. రోస్ట్ చేసిన తర్వాత ఇసుకుంటది గదా! దాని మొత్తాన్ని గూడా అట్లా స్ట్రైనర్‌లో వేసేసి స్ట్రెయిన్ చేశారనమాట. దాన్ని ఇంక ఇక్కడ మెయిన్ మిషన్ అవన్నీ గూడా తీసుకొచ్చి మెయిన్ మిషన్‌లో వేస్తే మనకింకా అటుకుల షేప్ అయితే వస్తదంటండి. మళ్ళీ మెయిన్ మిషన్‌లో వేసినవి గూడా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెద్ద స్ట్రైనర్ ఉంది జూడండి జల్లెడలాగా. మళ్ళీ ఆ జల్లెడలో అయితే వేస్తారంట. ఇంకేమన్నా అంటే వడ్లు పొట్టు ఏదన్నా ఉందనుకోండి. సో, దీని ద్వారా అంతా గూడా కిందకి వెళ్ళిపోయి మనకి మంచిగా అటుకులైతే వస్తాయన్నమాట. సో, ఇది అటుకుల ప్రాసెస్ అయితే. అంటే అందరికీ తెలుసో లేదో కానీ నాకు షేర్ చేయాలనిపించి నేనైతే షేర్ చేస్తున్నాను. ఇదిగోండి అటుకులైతే నార్మల్‌గా బయట దొరికే పేపర్ అటుకులైతే కాదు ఇవి. ఇదిగోండి చూస్తున్నారు కదా! కొంచెం మందంగా ఉంటాయన్నమాట చిన్నగా. మందంగా అయితే ఉంటాయి. అండ్ చాలా స్వీట్‌గా గూడా ఉంటాయి. అంటే బయట కొనుక్కునే పేపర్ అటుకులంత స్వీట్‌గా అయితే ఉండవు. సో, ఇవి నేచురల్ స్వీట్‌నెస్ గదా! ఎంతైనా. సో, బావుంటాయన్నమాట. పాలల్లో తినడానికి కానీ, రోస్ట్ చేసుకొని అంటే ఉప్పు, కారం వేసి రోస్ట్ చేసుకుంటాం గదా! సో, అట్లా చేసుకోవడానికి కొన్ని చాలా బావుంటాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను. ఎందుకంటే వేడిగా ఉంటాయి. వాళ్ళు ఇసుకలో రోస్ట్ చేస్తారు గదా! సో, కొంచెం వేడిగా ఉంటాయి. ఇట్లా కొంచెం ఆరబెట్టుకుంటే ఏంటంటే మనకి బూజు పట్టకుండా ఉంటాయంట. అదేం లేదు నేను ఆడ శుభ్రంగా పైసలు తీసుకొస్తాను ఆడ శుభ్రంగా అవి కంప్లీట్‌గా వేడి మొత్తం పోయిన తర్వాత ఏంటంటే, ఇక్కడ మాకు జల్లెళ్ళైతే ఉన్నాయి మా ఇంట్లో కూడా. ఇంకో పెద్ద జల్లెడలో వేసి మేము ఒకసారి జల్లిస్తున్నాము. ఎందుకంటే, మనకి తవుడు ఉంటది గదండీ! సో, అట్లాగా చిన్న చిన్న నూకల్లాగా చాలా డస్ట్ అయితే ఉంటదనమాట. సో, అదంతా గూడా పోవడానికి అని జెప్పేసేసి మేము ఇక్కడ మాకున్న పెద్ద జల్లెడలో వేసి మళ్ళీ ఒకసారి జల్లిస్తున్నాము. పెద్ద జల్లెడలో జల్లించిన తర్వాత కొంచెం డస్ట్ లాగా వస్తది గదా! అది మళ్ళీ చిన్న జల్లెడుంది. అందులో గూడా ఒకసారి అయితే జల్లిస్తామనమాట. సో, అప్పుడు మనకి దీనిలో ఉన్న డస్ట్ అదంతా గూడా పోతది. ఇదిగోండి చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. ఇదంతా గూడా మనకి తవుడు అలాగే కొంచెం చిన్న చిన్నగా నూకల్లాగా ఉంటాయి గదా! సో, అవన్నీ అనమాట. ఇదంతా తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే బావుంటది. తినేటప్పుడు మన చేతులకి డస్ట్ లాగా అతుక్కుపోకుండా ఉంటదనమాట. సో, ఇదండి అటుకుల ప్రాసెస్ అయితే. సో, అది అక్కడితో అయితే ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ అనమాట. ఇంక అమ్మమ్మ గూడా ఊరైతే వెళ్ళిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నేను తప్ప. అన్నయ్య వెళ్ళిపోయాడు నాకంటే వెనకే వచ్చాడు. అమ్మమ్మ గూడా మాకంటే వెనకే వచ్చింది. అమ్మమ్మ గూడా వెళ్ళిపోతుందనమాట. అమ్మమ్మ వాళ్ళదైతే రేపల దగ్గరండి పల్లికోన అనేసి అక్కడనమాట వాళ్ళుండేది. సో, అదనమాట ఫైనల్‌గా అమ్మమ్మ గూడా వెళ్ళిపోతుంది. నాన్న డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. అంటే ట్రైన్ ఎక్కిచ్చి వస్తారనమాట. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్. మనస్కు